तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी का दौरा संगारेड्डी काफ़ी तनकीदों में रहा, जहां अपोजिशन पार्टी मौजूदा बीआरएस एमएलए को सरकारी प्रोग्राम में मदऊ करने से लेकर बीआरएस सदर केसीआर को तनकीद करने पर शदीद नाराज़गी का इजहार किया। उन्होंने रेवंत रेड्डी पर सरकारी प्रोग्राम को पार्टी के जलसे में तब्दील करने का इल्ज़ाम लगाया। आइए देखते हैं मज़ीद तफसीलात। గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిన్న సంగారెడ్డికి రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది। అధికారిక కార్యక్రమంలో మేమందరము ఆశించింది మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా ప్రజలు, సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ ప్రజలు ఎంతో ఎదురు చూడడం జరిగింది। అరే ఒక ముఖ్యమంత్రి హోదా ముఖ్యమంత్రి గారు వస్తే గ్రామాలల్లో వార్డుల గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు ఎంతో అభివృద్ధి చెందుతుందనుకొని అందరూ ఆశగా చూసిరు। గ్రామాలలో గెలిచిన సర్పంచులు కానీ వార్డు మెంబర్ కానీ ఉప సర్పంచులు కానీ ఇప్పటి వరకు ఈరోజు వచ్చి నిన్న ఏమి ఒక్క నయా పైసా ఇవ్వకుండా గిట్ట అధికారిక కార్యక్రమం చేసుకొని పోవడం చాలా బాధాకరం। నిజానికి ఒక ముఖ్యమంత్రి అంటే ఎంతో ఉత్సాహంగా ఉండే గ్రామ సర్పంచులు గతంలో కేసీఆర్ గారు నారాయణఖేడ్ పర్యటనకు వస్తే ప్రతి గ్రామ పంచాయతీ నీ పార్టీ నా పార్టీ ఇతర పార్టీ వాళ్ళు చూడకుండా ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల చొప్పున గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది। కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చినాక ఈరోజు నిన్న ₹1 ఇవ్వకుండా అంటే చాలా ఆశ్చర్యప్రదమవుతున్నది, చాలా బాధాకరం గిట। ఆయన అంత పెద్ద హోదాతో వచ్చినప్పుడు గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతాయి అనుకొని మేము కోరుకున్నాం, అది చేయలేడు। నిజానికి ప్రభుత్వ నిధులన్నీ గిట ఈరోజు దుర్వినియోగమైనవి। అంత పర్యటన చేసుకొని అధికారులు శ్రమించి వారం 10 రోజుల సంధి అన్ని అధికారిక కార్యక్రమాలు రాత్రింబవళ్ళు వండుకుంటూ ఆ కార్యక్రమాలు చేసి కోట్లాది రూపాయలు ఈరోజు వృధా అయినందు కనీసమైన ఒక 200 కోట్లు 500 కోట్లు జిల్లాకు కాన్స్టిట్యున్సీకి సంగారెడ్డి కాన్స్టిట్యున్సీకి ఒక 200 కోట్లు ఇచ్చినుంటే మేము గిట సంతోషపడుతుంటాం। నిజానికి అవి ఏవి చేయలేడు, నిజంగా చాలా బాధ అవుతున్నది। మరియు అదేవిధంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులకు భూమి పూజ గిట చేయడం జరిగింది। ఆ నిధులను ఇప్పటివరకు గిట విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అవి ఆపడం జరిగింది। నిజానికి బాధాకరం। ఒక రైతులకు ఆ యొక్క వాటర్ వస్తే అందోలు కానీ జైరాబాద్ కానీ సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ కానీ ఇవన్నిటికీ పటంచెరు ఇవన్నిటికీ గిట రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అనుకుంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అవన్నీ స్కీమ్లు ఆపేయడం జరిగింది। గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన నిధులన్నీ గిట్ట ఆపేసి ఈరోజు ఇప్పటి వరకు గిట్ట ₹1 ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది। ఈరోజు మీరు ఇస్తున్న హామీలు నెరవేర్చండి ప్రజలకు, ప్రజలు మీకు తీర్పిచ్చిర్రు, మేము గౌరవిస్తాం దానికి। కానీ ఈరోజు వరకు గిట్ట మహిళలకు 2500 ఇవ్వడం లేదు। బస్సు ఫ్రీ అన్నారు కానీ ఆ బస్సులలో రోజు ఒకరు ఒక దగ్గర కొట్లాడుతున్నారు, డ్రైవర్లు యాక్సిడెంట్లు చేస్తున్నారు ఓవర్లోడ్ తోటి గిట్ట। అవి గిట్ట మీరు దృష్టిలో పెట్టుకొని అత్యధికంగా ఇంకా బస్సులు వేయాలి, మళ్ళీ ఆటోలు పెడుతున్నారు। ఆ యొక్క ఆటో డ్రైవర్ల పొట్టగొట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, అది మానుకోవాలని గిట్ట ముఖ్యమంత్రి వర్యులకు మేము కోరుచున్నాం। ఎందుకంటే పేదలు నిరుపేదలు నిరుద్యోగులు ఎంతోమంది రోడ్డు మీద ఉండి వాళ్ళు ఈరోజు 3 వీలర్ ఆటోలు నడిపించుకుంటున్నారు, వారికి గిట్ట కొత్త స్కీమ్ తెస్తున్నామని చెప్తున్నారు, అవి గిట్ట మానుకోవాలని చెప్తున్నాం। మరియు అదేవిధంగా ఆర్భాటానికి ఈ స్మార్ట్ కార్డు రేషన్ కార్డులని ఓపెన్ చేసిర్రు, అవి గతంలో ఉన్నాయే। ఏ ముఖ్యమంత్రి గిట్ట ఫోటో ఉండకుండా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వాలు గిట్ట, బీఆర్ఎస్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు గతంలో కాంగ్రెస్ కావచ్చు। కానీ ఈసారి ఫోటో పెట్టి ఇవ్వడం అనేది అది ఎప్పటికీ మనమే శాశ్వతంగా ఉండే కార్డు కాబట్టి దాని మీద ప్రభుత్వ ముద్రణతోటే ఉంటుంది। కానీ వారి ఫోటోలు పెట్టుకోవడం అదిగా ఎంతవరకు అనేది వారికే వదిలేస్తున్నాం, అది గిట్ట కరెక్ట్ కాదు। అది గిట్ట ప్రభుత్వ పరంగా చూసుకొని
రేపు రేషన్ కార్డు మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడు మారదు కదా. ఒకసారి ఇస్తే ఇప్పుడు 15 ఏండ్లు 20 ఏండ్ల సంది గిట్ట అదే కార్డులు నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు అవి కొత్తగా పెడితే ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి మేము గిట్ట బీఆర్ఎస్ పార్టీ తరఫున గిట్ట దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో రైతు బంధు ఇవ్వడం జరిగింది, గతంలో రుణమాఫీ ఇవ్వడం జరిగింది. అన్ని ఇచ్చిన గిట్ట ఈసారి అందరికి ఇచ్చేసినామని చేతులు దులుపుతారు. 2 లక్షల రుణమాఫీ బ్యాంకుల చుట్టూ ఎంతోమంది ఆశగా తిరిగిరు, వారికి గిట్ట ఇప్పటివరకు ఇవ్వడం జరుగుతలేదు. రుణమాఫీ ఇచ్చిన అని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడడం మొత్తం పూర్తిగా అయిందంటే మీ నాయకులు కానీ మీరు కానీ ఎక్కడన్నా గ్రామాలలో గోదాం రైతులతోటి చూసి నిజంగా రుణమాఫీ అయిందంటే మేము ఏ దానికైనా శిరస వహిస్తాం పార్టీ పరంగా. కానీ మీరు నిజానికి చాలామంది రైతులు గిట్ట అది ఆశతో ఎదురు చూసి ఉన్న బంగారాన్ని గిట్ట తాకట్టు పెట్టి గిట్ట మాఫీ అవుతుంది అనుకొని ఇప్పటివరకు గిట్ట మాఫీ చేయలేరు. నిజానికి దురదృష్టం. ముఖ్యమంత్రి వస్తే ఎంతో నిధులు వస్తాయి అనుకున్నా కానీ రాలేవు. కాబట్టి మీరు ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గానికి ఏమి చేసిరని వచ్చిపోకనే అయింది. గాలి మోటార్లు వచ్చి గాలి మోటార్లు అనే మీదికి పోయిర్రు. దాని ఖర్చుతోటి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత, ఆ మందులన్నా వస్తే కొన్ని ప్రాణాలు నిలబడుతుండే. వారికి గిట్ట తెలియజేస్తున్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా అధికారిక కార్యక్రమాన్ని మా స్థానిక ఎమ్మెల్యే అన్న చింతా ప్రభాకర్ అన్నకు ఆహ్వానించకపోవడం చాలా విచారణ చేస్తున్నాం. ఎందుకంటే ఒక శాసనసభ్యులు వారు గ్రామ ప్రజలతోటి గ్రామాలలో ఉన్న ఈ సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ ఓట్లేసి గెలిపిస్తే చట్టసభలకు పంపించిన నాయకుడు, ఆయనకు ఈరోజు అధికారికంగా కార్యక్రమం పెట్టుకొని మీరు సమాచారం ఇవ్వకపోవడం అనేది మరి అధికారులు గిట్ట కలెక్టర్ కానీ ఇంకా మిగతా ఉన్నతాధికారులు గిట్ట ముఖ్యమంత్రి గిట్ట ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారం సభ అధ్యక్షత స్థానిక ఎమ్మెల్యేకే అవకాశం ఇస్తారు. కానీ మరి వారికి సమాచారం ఇవ్వకుండా వారికి కానీ జైరాబాదు ఎమ్మెల్యేకి కానీ మన పటంచేరు ఎమ్మెల్యేలకు కానీ వీరెవ్వరికి గిట్ట నర్సాపూర్ ఎమ్మెల్యే గారికి గిట్ట ఇవ్వకపోవడం అంటే ఒక పార్టీ పరంగానే నువ్వు కార్యక్రమం చేసుకున్నావు అనేది మాకు స్పష్టంగా కనిపిస్తుంది. మీ పార్టీ కార్యక్రమాలు ఉంటే ఎంతనన్నా చేసుకోండి, ఎంతనన్నా హంగామా చేసుకోండి, మాకు అలాంటి సంబంధం లేదు. కానీ ఒక ప్రజలు ఎన్నుకున్న నాయకుడిని ఎమ్మెల్యే గారిని మీరే అవమానిస్తే రేపు స్థానికంగా అధికారులు గిట్ట రేపు ప్రొద్దుట మాకు ఏ రకంగా ఉంటుంది? రేపు అక్కడ గిట్ట మీరు అసెంబ్లీలో గిట్ట మీరు మాట్లాడనీయకపోవడం గిట్ట సమంజసం కాదు. రేపు మరి వారికి ఎందుకు సీట్ ఇచ్చింది ప్రజలు, ఆడ చట్టసభలలో ఎందుకున్నాడు అనేది గిట్ట గుర్తుపెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరుగుతున్నది. వాస్తవానికి ఇన్ని చేసిన ఈ అభివృద్ధి విషయంలో చాలా బాధాకరం. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఖాళీ చేతులతోటే వచ్చిపోయింది కాబట్టి వారికి విజ్ఞతకే వదిలేస్తున్నాం. వాళ్ళు ఎవరు గిట్ట టోకన్ సిస్టమ్ ఆన్లైన్ సిస్టము రైతులకు ఎప్పుడు గిట్ట ఎరువులు ఆన్లైన్ సిస్టంలో ఇప్పటి వరకు గిట్ట గత ప్రభుత్వాలు చేసినది గిట్ట ఈ రోజు వరకు గిట్ట అట్లా లేకుండే ఈసారి ఆన్లైన్ సిస్టమ్ చేస్తే ఒక రైతు చదువు రాదు, అతను పోయి ఆన్లైన్ సిస్టమ్ చేసుకుంటే రైతుకు 2 బస్తాలు 1 బస్తా ఎరువులు ఇవ్వడం అనేది చాలా ఇది బాధాకరం. రైతులు అల్లాడుతున్నారు. మా సమయానికి వర్షాలు కరుణించక మేము అల్లాడుతుంటే ఏదో వచ్చిన వర్షంతో పొలంలో చేసుకుందామంటే అక్కడ ట్రాక్టర్ రోడ్డు టైంకు లేబర్ వచ్చి కూలీ వాళ్ళు పని చేస్తుంటే ఇక్కడ మసాలా లేకపోయి ఆన్లైన్ పోకడ చాలా బాధాకరం. వెంటనే ఆ యొక్క ఆన్లైన్ సిస్టాన్ని రద్దు చేసి పాత సిస్టమ్ ఎక్కడైతే అధికారులు ఎందుకున్నారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనేది సపరేట్ ఉన్నది. ప్రతి మండల్కి ఒక A1 పెట్టారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉన్నారు. పాత సిస్టమ్ ఏ రకంగా ఉన్నదో రైతులకు అదే రకంగా వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు సప్లై కావాలి. వారు ఇట్లా షాపుకు పోతే ఇట్లా కొనుక్కొని లేకపోతే సొసైటీలకు పోతే ఇట్లా సొసైటీలో తెచ్చుకునే విధంగా ఉంచాలని ముఖ్యమంత్రికి
మనవి చేస్తున్నాం.